హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ నార్త్ ఇండియన్ స్టైల్ కదీ పకోరాని సింపుల్గా నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 1.5 కప్పు వరకు శనగపిండి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వాము, ఇందులోనే కొంచెం కసూరి మేతిని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇందులోని చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను. దీన్ని బేకింగ్ సోడా అని కూడా అంటారు. ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలానే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని బోండాల పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసుకొని పిండి కలుపుకుంటే పిండి అయితే లూజ్ అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది బోండాల పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ లూజ్గా కలుపుకుంటే ఆయిల్ అయితే పీల్స్తుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండి అయితే కలుపుకోవాలి. చూసారు కదండి, బోండాలు వేయడానికి వీలుగా ఉండే విధంగా పిండి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకొని ఇలా బోండాలు అయితే వేసుకోవాలి. ప్యాన్ కి సరిపడిన బోండాలు వేసుకొని వెంటనే కదిలించకుండా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అవుతాయి మంచిగా. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఉట్టియే తినేయొచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ శనగపప్పు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇవి ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం అయితే సరిపోతుందండి. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మనం వేసుకున్న పసుపు, ఉప్పు, కారం ఉల్లిపాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీని అయితే పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకోండి. ఇక్కడైతే నేను ఒక చిన్న కుండనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కేజీ వరకు పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పెరుగులో ఉండలేమి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ కూడా పోసుకుంటున్నాను. కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే పోసుకోండి. ఇక్కడ చూసారు కదండి, మధ్య మధ్యలో పెరుగు తగిలే విధంగా కలుపుకోవాలి. మరి చిక్కటి మజ్జిగలా చేసుకుంటే టేస్ట్ అయితే బాగోదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పోపునైతే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు సాల్ట్ కానీ సరిపోకపోతే ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న బోండాలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న బోండాలు పెరుగులో మునిగే విధంగా స్పూన్ తోటి కలుపుకోవాలి. ఇదైతే పక్క నార్త్ ఇండియన్ స్టైల్ అయితే కాదండి. నా స్టైల్లో నేను ఎలా తయారు చేసుకుంటానో చూపించాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సమ్మర్లో ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.